అంశాలు ఉన్నాయి. ఇది అటవీ శాఖ పరిధిలో ఉంది. డీసీఎం గారు మాట్లాడాలి దాని మీద. సరే, ఆయన ఏదో వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభ హడావిడిలో ఉన్నారు. వారు కానీ వారి ప్రతినిధి కానీ వాళ్ళు బిజీగా ఉండటం మాట్లాడలేదు. ఈ లోపల లోకేష్ గారు ట్వీట్ చేశారు, నేను క్షమాపణలు చెప్తున్నాను, నేను నా సొంత నిధులతో ఎందుకు కట్టించాల్సిన అవసరమే ఉంది, అండ్ అది ప్రభుత్వం కూల్చినప్పుడు ప్రభుత్వం కట్టించాలి, ఆయన నోటీసులో లేకుండా. రెండోది, తిరుపతిలో ఆయన క్షమాపణలు చెప్పారు కదా, దానికి కౌంటర్ క్షమాపణగా దీన్ని చూడాలా? అంటే వీళ్ళిద్దరు క్షమాపణలు యుద్ధం ఏమైనా నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య? సార్, ముఖ్యంగా ఆశ్రమాలు అనేది రెండు రకాలు సార్. మంచితో నడిపేది, దాని స్వార్థంతో నడిపేది సార్. స్వార్థంతో నడిపిన వాళ్ళ ల్యాండ్లు కనుక క్యాన్సిల్ చేసి ప్రభుత్వం బ్యాక్ తీసుకుంటే దానికి ఏ పార్టీ ఏమవుతుంది సార్. కానీ కాశీనారాయణ ఎవరైతే ఆశయం ఉందో వాళ్ళు ఒక మంచి మోటివ్తో పేద ప్రజలకు కానీ లేదా అన్నదానం ఎవరైతే అన్నం కోసం అలమటిస్తున్నారో ఆ రోజులు 90s రోజుల్లోనే వాళ్ళు అన్నదానం చేయడం స్టార్ట్ చేశారు సార్. అది చాలా మంచి పని, దాన్ని ఎవరు చేసినా మనం ఇది చేయాల్సిందే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అటవీ చట్టాలు అనేది ఆ రోజు ఉండి ఈ రోజు ఉండి, కాకపోతే ఇక్కడ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు కానీ కొంచెం అత్యుత్సాహం అనేది చూపించారు సార్. ఎందుకు అత్యుత్సాహం చూపించారు అనుకున్నా అంటే, వీళ్ళు పెద్దిరెడ్డి గారి గెస్ట్ హౌస్ ఉంది, మరి అది ఎందుకు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కూర్చోలేకపోతుంది? అలాగే సజ్జల గారు ఉంది, ఎందుకు కూర్చోలేకపోతుంది? కోట ప్రభుత్వాన్ని ఇప్పుడు గోశాల కూల్చేస్తే రోడ్డు మీద ఇప్పుడు మీరు కొత్త గోశాలు ప్రవేశపెడుతున్నా, కొత్త గోశాలు ఉన్న గోశాలను కానీ ఉన్న అన్న సత్రాలను కానీ మనం కాపాడుకుంటే కదా, ఆదుకుంటే కదా. అవి ఆదుకోకుండా కొత్త కడతా అంటే ఎలా కుదిరిద్ది సార్? నేను ఈ హిస్టరీ మొత్తం చెక్ చేశాను సార్. ఈయన 90s నుంచి అన్నదానం చేయడం స్టార్ట్ చేశారు సార్. కానీ చరిత్రలో అక్కడ చూస్తే 4-5 ఎవరైతే రాయలసీమ రాష్ట్రంలో ఉన్నో ఆ చుట్టుపక్కల వీళ్ళకి మంచి పేరు కానీ మంచి ఇది కానీ ఉంది సార్. ఎందుకంటే వీళ్ళు ₹1 తీసుకోకుండా తన వరకు ఎంతవరకు అయితే డబ్బులు ఉన్నా కానీ దాతలు ఇచ్చిన డబ్బులతో కానీ ఎంతవరకు వాళ్ళు సహాయం చేయగలరో అంత సహాయం చేసుకున్నారు సార్, సహాయం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ప్రజల్లో కూడా మంచి పేరు వచ్చింది సార్. ఇదే ప్రభుత్వం, ఇక్కడ 2 ప్రభుత్వాల గురించి మనం కంపేర్ చేసుకోవాలి సార్. 2 ప్రభుత్వం చేసిన మిస్టేక్లు కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి సార్. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాతే 7 months బ్యాక్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. మరి కూటమి పెద్దలు రియాక్ట్ అయ్యేటప్పుడు అప్పుడే ఎందుకు రియాక్ట్ కాలా? మరి పడగొట్టిన తర్వాత ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఆ రియాక్ట్ అయ్యేది 7 months బ్యాక్ రియాక్ట్ అయితే ఇంత డ్యామేజ్ జరిగేది కాదు కదా. మరి అప్పుడు రియాక్ట్ కాకుండా ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? మరి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా ఆలయాల మీద దాడులు జరిగింది సార్. రాముడి యొక్క విగ్రహాలు పడగొట్టడం జరిగింది. కానీ ఏ రోజన్నా మీరు దీని మీద పాజిటివ్గా స్పందించారా? పాజిటివ్గా స్పందించకుండా వినండి, మీరు మాట్లాడేటప్పుడు నేను ఇన్వాల్వ్ కాలా, నేను మాట్లాడేటప్పుడు మీరు ఇన్వాల్వ్ కావద్దు. నేను మాట్లాడేటప్పుడు మీరు 5 లక్షలా 5 లక్షలా 5 లక్షలా 5 లక్షలా 5 లక్షలు మీరు ఇచ్చేది? నా రాముడి గురికి మీరు 5 లక్షలు ఇచ్చేది? నా శివుడి గురికి మీరు 5 లక్షలు ఇచ్చేది? మీరు ముష్టి పాయిస్తారా? నా గుడికి మీరు 5 లక్షలు ముష్టి పాయిస్తారా? నా గుడికి 5 లక్షలు మీరు ముష్టి పాయిస్తున్నారా? నా గుడికి 5 లక్షలు మీరు ముష్టి పడేస్తున్నారా? 5 లక్షలు మీరు ముష్టి పడేస్తున్నారా? రాముడి విగ్రహం పగలగొడితే మీరు 5 లక్షలు ముష్టి పడేస్తారా? లేదంటే రథం దగ్ధం అయితే 5 లక్షలు మీరు ముష్టి పడేస్తారా? మీరు ముష్టి పడేస్తారు మాకు, మీరు మాకు ముష్టి పడేస్తారా? ఇది బయటకు వచ్చి గర్వంగా చెప్పుకున్నావా? నువ్వు గర్వంగా చెప్పుకున్నావా? సిగ్గుండాలి కొద్దిగా గుడి బాడైతే 5 లక్షలు నష్టపరిచాను, లేదా రావుడి విగ్రహం పాల్గొంటే 5 లక్షలు నష్టపరిచాను, లేదంటే రథం తగలబడితే 5 లక్షలు నష్టపరిచాను చెప్పుకున్నావు కదా. సిగ్గుండాలి మీకు. ఇంకా మీరు పార్టీ నడిపి వస్తున్నారా? 5 లక్షల రూపాయలు వారికి 5 లక్షల రూపాయలు వారికి ఏదో ఆరోగ్యశ్రీ కిందనో దేనికో పక్కన నిలబెట్టుకొని ఇచ్చారు. అంటే నేను కూటమి ప్రభుత్వంలో అతను ఎప్పుడో ఉన్నటువంటి వారిని ఈ రోజు 5 లక్షల రూపాయలు ఇచ్చారంటే మీరు వాళ్ళు చేసినది కాదా అని అడుగుతున్నా నేను. మా వాళ్ళు ఎవరు? మా వాళ్ళు ఎవరయ్యా? మా వాళ్ళు ఎవరు? రైట్, విజయకిరణ్ వేరే కాదయ్యా స్వామి. విజయకిరణ్ గారు, నువ్వు కాంగ్రెస్, నువ్వు కూటమి ఒకటే. ఎవరు? మీ అన్న చెప్పాడా? మీ అన్న చెప్పాడా? మీ అన్న చెప్పాడా? మీ అన్న చెప్పాడా? విజయకిరణ్ మీ అన్న చెప్పాడా? మీకు పరిపాలించడం చాలు కాట్లా. ఈ రోజు నారా లోకేష్ తన సొంత డబ్బులతో కడతానంటే మీకెందుకంత దోలా? మీ అన్న విజయవాడ వరద వచ్చినప్పుడు ₹1 ఇస్తాడు. ఆ ₹1 అడిగి పోయినే ₹1 ఎక్కడ పోయింది? మీ అన్న ఇస్తాను ₹1 ఎక్కడికి వెళ్ళి ఏ రోజు మీకు అడగబుద్దయిందా? అన్న మీరు డిబేట్లకి వెళ్తాం, మీరు అప్పట్లో ₹1 ఇస్తా అన్నారు కదా, ఆ ₹1 ఎక్కడికి వెళ్ళి మీరు ఎందుకు అడగలేకపోయారా? మీరు అడగలేకపోయారా? ఇంకొకసారి కమ్మ కులం గురించి మాట్లాడితే ఒళ్ళు మామూలు కూడా చెప్తున్నా. శ్రీకాంత్ గారు జాగ్రత్తగా మీరు ఆగండి. విజయకిరణ్ మాట్లాడతారు. విజయకిరణ్, ఈ క్షమాపణల యుద్ధం ఏంటండి?
ఎందుకు ఈ కూల్చడం దేనికి, మాడి మీద కొట్టి మందేయటం దేనికి, మాడి మీద కొట్టడం దేనికి, తర్వాత అయ్యో నొప్పి తగిలిందా అని మందేయటం దేనికి? అలా వదిలేస్తే పోయేది కదా. సార్ నిన్న పైగా అది అసెంబ్లీలో కూడా అటవీ శాఖకు సంబంధించింది డీసీఎం గారు చూసుకుంటారు. ఈ లోపల ఎందుకు అంత ఊబరం? సార్ ఇది ఉవ్వరం ఇంకోటి కాదండి. ఇది ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి బాధ్యత ఉంటది. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పారు, లోకేష్ గారికి క్షమాపణ చెప్పారు కాబట్టి వీరిద్దరి మధ్య ఆధిపత్యం అనేది పూర్తిగా అసంబద్ధమైనటువంటి మాట. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు ప్రజలకి యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎవరైనా స్పందించవచ్చు, స్పందించి దానిపైన మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇటువంటి పరిస్థితి జరిగినప్పుడు ప్రజల అభిష్టం మేరకు జరిగినటువంటి పొరపాటుని తప్పుగా నిన్న అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అధికారులు చేసిన దానిపైన చాలా తీవ్రంగా స్పందించారు. అంటే ఇక్కడ ఒకటి చూడండి, ఆ రోజున హిందూ మతానికి సంబంధించి దేవుళ్ళకి సంబంధించి తలలు తీసేసినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ వారు ఎక్కడా కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజున ఈ కాశీరెడ్డి నాయన సంబంధించినటువంటి ఆశ్రమానికి సంబంధించి అధికారులు చేసినటువంటి తప్పుడు పనికి అందరం కూడా